నరకాన్ని అంగీకరించకపోవడానికి చాలామందికి ఉన్నటువంటి ఒక ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే, దేవుడు ప్రేమించేవాడు, ప్రేమించే దేవుడు మనిషిని నిత్య అగ్నిలోకి ఎలా పంపిస్తాడు అని. నిజమే, దేవుడు ప్రేమించేవాడు, కానీ దేవుడికి మరొక యాంగిల్ ఉంది. దేవుడు పరిశుద్ధుడు, పవిత్రమైనటువంటి దేవుడు పాపాన్ని అసహిస్తాడు, పాపాన్ని ద్వేషిస్తాడు, పాపాన్ని శిక్షిస్తాడు. కాబట్టి నరకాన్ని పాపాన్ని బట్టి ఆయన సృష్టించాల్సి వచ్చింది. ఆ విషయాన్ని మనం పక్కకు పెట్టినట్లయితే, బయట ప్రపంచంలో ఒకసారి చూసినట్లయితే, మనము తాత్వికంగా చూసినా, శాస్త్రీయంగా చూసినా, మతపరంగా చూసినా, ఈ విశ్వము అనేది ఏదో ఒక దినాన్న అంతం అవ్వాల్సిందే. ఒకవేళ తాత్వికంగా ఆలోచించినట్లయితే విశ్వము నిత్యమైనది అని అనలేం కదా. నిత్యమైనది కాదు, ఏదో ఒక దినమన ఆరంభించబడింది ఏదైనా సరే అంతం అవ్వాల్సిందే. శాస్త్రీయంగా ఆలోచించినట్లయితే ప్రపంచంలో ఉన్నటువంటి శక్తి అనేది రోజు రోజుకి క్షీణించిపోతున్నటువంటి ఈ శక్తి ఏదో ఒక దినాన్న ఈ ప్రపంచాన్ని కొనసాగించడానికి కూడా వీలు కాని స్థితిగతుల్లోకి వెళ్తుంది. దాన్నే ద డెత్ ఆఫ్ ద యూనివర్స్, హీట్ డెత్ అని శాస్త్రవేత్తలు అన్నారు. మతపరంగా ఆలోచించినట్లయితే ప్రతి మతంలో కూడా ఈ విశ్వం అంతమైపోతుంది అనేటువంటి ఒక భయం, ఒక ఆందోళన ఉన్నది. అయితే రెండు రకాలైనటువంటి ఆలోచనలో మనుషులు జీవిస్తూ ఉంటారు. కొంతమంది రకరకాలైనటువంటి మాటలకు భయపడిపోతూ ఉంటాడు. ఇదిగో రేపే దేవుడు వచ్చేస్తున్నాడు, పలానా రోజున దేవుడు వచ్చేస్తున్నాడు, పలానా రోజు ప్రపంచానికి అంతం, ఇలాంటి మాటలు చెప్పి భయపెట్టడంతో భయాందోళనలో జీవించేవాళ్ళు కొంతమంది అయితే, ఇది అసలు నా జీవితం, నా ఇష్టం అని ఆలోచించేటువంటి వాళ్ళు కొంతమంది. కానీ సత్యం ఈ రెండింటి మధ్యలో ఉన్నది. మానవుడి యొక్క జీవితం అశాశ్వతం కాబట్టి విశ్వం ఎప్పుడు దాకా ఉంటుందో మనం చెప్పలేం. అదేవిధంగా మన జీవితం ఎంతకాలం ఉంటుందో కూడా మనం చెప్పలేం. బహుశా ప్రపంచం 50 ఏళ్ళు ఉండొచ్చు, కానీ 50 గంటలు మనం ఉండగలమని చెప్పగలమా? చెప్పలేం. మన జీవితం అనేది శాశ్వతం కాదు. కాబట్టి ఈ జీవితం ఎందుకు జీవిస్తున్నాం, ఈ జీవితం మరణం తర్వాత ఎక్కడికి వెళ్తుంది అని ఒక్కసారి ఆలోచించి దాన్ని దృష్టిలో పెట్టుకొని జీవించడం చాలా బాగుంటుంది. దేవుడు మనల్ని సృష్టించింది తన కోసమే. కాబట్టి ఈ లోకంలో మనం పాపం చేసి దేవుడు జీవించలేనటువంటి దుస్థితి తెచ్చుకున్నాం. అందుకనే దేవుడు ఆ పాపాన్ని పోగొట్టడానికి సిలువ మీద ఆయన చనిపోవడానికి ఇష్టపడ్డాడు. దాంతో మనలో ఉన్న పాపాన్ని తొలగించగలిగాడు ఆయన. అంతేకాదు, దేవుడు మరణం ద్వారా మానవుని ఒక కొత్త జీవిగా చేయదలుచుకున్నాడు. ఎందుకంటే శాశ్వతంగా ఆయన మనలో ఉండిపోవాలి అని. అది ఆయన యొక్క ఉద్దేశం. ఎప్పుడైనా ఏదైనా వస్తువు పాడైపోతే దాన్ని జంక్లో పడేస్తాం. అదేవిధంగా దేవునికి ఉపయోగపడేటువంటి వస్తువుగా మనం లేకపోతే మనం వెళ్ళాల్సిన నరకంలోకే. నువ్వు నరకంలోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈరోజు యేసు ప్రభుని నీ సొంత రక్షకుడిగా అంగీకరించినట్లయితే, ఒకవేళ నీ జీవితం ఎప్పుడు అంతమైనా, ఒకవేళ ఈ విషయం ఎప్పుడు అంతమైనా, నీవు దేవునికి ఉపయోగపడేటువంటి వ్యక్తిగా ఉంటావు. నిత్యము ఆయనతో సంతోషంగా జీవించగలుగుతావు. అలాంటి జీవితం నీకు కావాలి అని ఆశపడుతున్నట్లయితే ఇప్పుడే ఈరోజే యేసు ప్రభుని నీ సొంత రక్షకుడిగా అంగీకరించినట్లయితే ఆ నిశ్చయత నీకుంటుంది, ఆ నిరీక్షణ నీకుంటుంది, అభయంగా నువ్వు జీవించగలుగుతావు. ఆ జీవితం నీకు కావాలా? ప్రార్థన చేస్తావా? ప్రార్థన చేయడానికి నువ్వు సంసిద్ధంగా ఉన్నట్లయితే మేము కూడా ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాం. నీత కలిసి ప్రార్థన చేద్దామా? తప్పకుండా. మా దేవా, మా ప్రభా, మమ్మల్ని మీకోసం సృష్టించుకున్నాం. స్వేచ్ఛా జీవులంగా ప్రభా మా జీవితాన్ని పాడు చేసుకున్నప్పుడు మా జీవితాన్ని బాగు చేయడానికి ప్రభా నువ్వు అవసరమైనటువంటి రక్షణ కార్యాన్ని సిలువ మీద నువ్వు నెరవేర్చావు ప్రభా. దాన్ని స్వీకరిస్తే ప్రభా మేము ఉపయోగపడే వాళ్ళం అవుతాం. దాన్ని తృణీకరిస్తే ప్రభా మేము జంక్లోకి, అంటే నరకంలోకి వెళ్ళిపోతాం ప్రభా. ఈరోజు ఎంతమంది అయితే ఈ మాటలు వింటున్నారు ప్రభా, ఆ నరకానికి వెళ్ళేవాళ్ళు కాకూడదనేది మా ప్రార్థన ప్రభా. నిన్ను సొంత రక్షకుడిగా అంగీకరించి నిత్యత్వంలో ప్రభా ఎల్లప్పుడూ నీతో సంతోషంగా ఉండాలని మేము ఆశపడుతున్నాం. అది నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాం. యేసే నామంలో ఈ ప్రార్థన చేస్తున్నాం. ఆమేన్, ఆమేన్.